హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీన. ఇదేంటి అనుకుంటున్నారు కదా, చామాకులు అండి. చామాకులు ఏం చేయాలంటే శుభ్రంగా కోసి కడిగినాక అవి మంచిగా ఏమంటారు వెనక్కి తిప్పి శనగపిండిలో ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా అలాంటివన్నీ వేసుకుని కలిపి దాన్ని కొంచెం పేస్ట్లా చేసి ఆకుకు పూయాలన్నమాట. అదంతా చేశాను కానీ వీడియో తీయలేదు. వేసినాక దాన్ని బాయిల్ చేయాలన్నమాట, స్టీమ్ చేయాలి. అంటే ఇడ్లీ కుక్కర్లో వేసి ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత ఇట్లా అవుతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఏదైనా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పోపు దినుసులు వేసాను అనమాట. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది చాలా ఏమంటారు తొందరగానే వేగిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆకు ఉడికించినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, ఆయిల్లో వేయించినప్పుడేమో నీది ఆగవే క్రిస్పీగా అవుతుంది అనమాట. సో ఇట్లా వేయించుకొని తింటే స్నాక్స్లో తినొచ్చు, మనం అదే అన్నంలో సైడ్ డిష్లో పెట్టుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను దీన్ని, వీడియో తీయలేదు. ఈసారి ఎందుకు తీయాలనిపించింది అనమాట. సో చూసారు ఎంత క్రిస్పీగా అయిపోయింది. తింటుంటే కూడా మనం ఏమంటారు కర్రమన సౌండ్లు వస్తాయి అన్నమాట. ఇది చామ గడ్డల కంటే కూడా చామ దుంపల కంటే ఆకు చాలా హెల్దీ అంటారండి. సో మీ ఇంట్లో కనుక ఎవరైనా ఇంట్లో ఉంటే ఇట్లా ట్రై చేయండి. ఒకవేళ ఎప్పుడైనా ఆకులు కూడా మార్కెట్లో అమ్ముతారు, అప్పుడప్పుడు కొనుక్కొచ్చి ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. శనగపిండితో చేసిన ఫ్రై కదా ఇది. ఇంకోటి అంటే ఆకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అబ్బాయి. ఇది మామూలుగా అయితే నువ్వు అంటారు కానీ ఇలా వేయించడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా గార్డెన్లో అయితే ఉన్నాయన్నమాట ఇవి మొక్కలు. ఆరెంజ్ కలర్లో ఏంటి అది శనగపిండి అమ్మ, తిన్నా కదా బాగా ఇందాక నిన్న. మరి క్వశ్చన్లు ఏంటి, ఇది నిన్నటి వీడియో అనమాట. ఎనీవే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు.